ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. అమ్మ, మనకి పోలాల అమావాస్య వస్తుంది కదా, ముఖ్యంగా ఈ అమావాస్య రోజు మనం చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం అమ్మా. తప్పకుండా. అయితే మనకి అన్ని అమావాస్యలకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల వచ్చే, అంటే శ్రావణ మాసం ఇంకా అయిపోతోంది అన్నట్టుగా ఈ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. అయితే ఇది ఎవరు జరుపుకుంటారు అంటే కనుక, పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులు పంటలు పండించేవారు ఈ అమావాస్యను చేసుకునేవారు. పోలాలమ్మ అంటే భూదేవి అన్నమాట. ఓ, ఆ అమ్మవారి పేరు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ శ్రావణ మాసంలో పంటలు పండడము, వర్షాలు కురవడము, ఇది అంతా పంటల సీజన్ కదా. అయితే ఈ రైతులందరూ ఏం చేసేవాళ్ళంటే భూదేవిని పోలాలమ్మ పోలాలమ్మ అని పిలుచుకునేవారు. అయితే ఆ రోజు పంట వేసేటప్పుడు ఆ తల్లిని పూజించుకొని, తలుచుకొని, శాస్త్రవిధిగా పూజ చేసుకుని, కుటుంబం మొత్తం పూజ చేసుకుని అప్పుడు విత్తనాలు వేసేవాళ్ళు అనమాట. ఎందుకు ఆ తల్లిని పూజించేవారు అంటే, భూమాత మనకి మంచి పంట, నాశనం కాకుండా పంట ఇస్తుందని, పుష్కలమైన పంటలు ఇవ్వాలి అని చెప్పి, తర్వాత వర్షాభావం లేకుండా ప్రతి సమయానికి, అంటే ఆ సమయానికి వర్షం ఉండేటట్టుగా నీటి ఆధారితంగా ఉండాలి, ఈ తల్లి కరుణించాలి అని చెప్పి గ్రామంలో గ్రామస్తులు ఈ పోలాల అమావాస్య చేస్తారు. అయితే దీనికి ఒక చిన్న కథ కూడా ఉండింది. ఏంటంటే, పూర్వం గ్రామంలో మొత్తం రైతులందరూ ఆ రోజు ఆ సమయంలో శ్రావణ మాసంలో పంటలు పండలేదు. ఆషాఢ మాసంలో భూములు ఎండిపోయి ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆ గ్రామంలో. అప్పుడు వాళ్ళందరూ కలిసి విపరీతంగా బాధలు పడుతూ ఉంటే, భూమాత ఏం చేసిందంటే ఒక వృద్ధ నారి, అంటే ముసలి ఆవిడ రూపంలో వచ్చి, అయ్యలారా, మీరు భూమాతకు పూజ చేశారా? మీ పంట నాశనం అవ్వడానికి కానీ, భూమి బీళ్లు పడడానికి కానీ కారణం అదే, మీరు భూమాత పూజ చేయలేనట్టుంది అని అన్నారు. అంటే అవునమ్మా, చెయ్యలేదు, దాని ఏమిటి విధి విధానము అని అడిగారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, తెల్లవారుజామునే ఈరోజు మీ భూమి దగ్గరికి వెళ్ళి, ఆ పాడుపడిపోయిన భూమి దగ్గర పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలతో, తర్వాత పటికి బెల్లంతోనూ, అటుకులతోనూ, గంధపు నీళ్లతోనూ, ఇలాగా సుగంధ ద్రవ్యాల అన్నీ తీసుకుని సకుటుంబంగా వెళ్ళి అక్కడ భూమి పూజ చేసి అప్పుడు విత్తనాలు నాటండి, మీకు తప్పకుండా పంటలు పండుతాయి అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఆ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి ఈవిడ చెప్పిన యథావిధిగా ఎలాగైతే చెప్పారో అక్కడికి వెళ్ళి పూజ చెయ్యడము, ఆ వరుణదేవుడు కరుణించడము, చక్కని పంటలు పండడము జరిగిందనమాట. ఆ గ్రామస్తులందరూ ఈ సమయాన్ని, అది కరెక్ట్గా అమావాస్య రోజే పడిందనమాట, ఈ సమయాన్ని పోలాల అమావాస్యగాను, పోలాలమ్మ జాతరగాను, అంటే భూమాతకు కృతజ్ఞతగా ఈ పండగను జరుపుకుంటారన్నమాట. అయితే ఈ పండగలు జరుపుకునేటప్పుడు ప్రధానంగా ఇది రైతు కుటుంబాలే చేస్తారు. మిగతా వాళ్ళకి అంత పట్టింపు లేదు, చేయాల్సిన ఇది కూడా లేదనమాట. అయితే ఇది స్నానం చేసి, ఈ కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామున స్నానం చేసి పొలానికి మొత్తం అందరూ వెళ్ళాలి, ఒక్క యజమాని కాకుండా అందరూ వెళ్ళి యథావిధిగా చేస్తారు. దీంతో పాటు ఏం చేస్తారంటే, తీసుకెళ్ళవలసినవి పసుపు, కుంకుమ, పువ్వులు, కొబ్బరికాయ, పాలు, పెరుగు, దీంతోపాటు కొత్త బియ్యము, అంత క్రితం పండిన బియ్యం ఉంటాయి కదా, కొత్త బియ్యము, పప్పు, బెల్లము, చక్కెర, పులిహోర, దీంతోపాటు గోధుమ గడ్డి, ఆవులని అక్కడికి తీసుకెళ్తారు. ఈ పూజ అయిపోయిన తర్వాత అనంతరం ఏం చేస్తారంటే, ఆ గోధుమ గడ్డిని ఆవులకి తినిపించి, ఈ ఆవుల చేత, ఎద్దుల చేత కాదు, ఈ ఆవుల చేత వాళ్ళ పొలం చుట్టూ నడిపిస్తారు. ఆవు తన గిట్టలతో ఆ పొలం అంతా తిరిగితే అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి ఈ విధి విధానంతో ఈరోజు ప్రతి గ్రామస్తు చేసుకుంటారు. అది అందరికీ అలవాటైపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కనుక, మనకి పొలాలు అవి లేవు కాబట్టి ఆ రోజు తలస్నానం చేసి యథావిధిగా భూమాత, మనందరం భూమి మీదే నివసిస్తున్నాం కాబట్టి ఆ తల్లికి గ్రాటిట్యూడ్గా గోమాతకు వెళ్ళి, ఇక్కడ భూమాతను తలుచుకుని ఆమె అష్టోత్తర పారాయణ చేసుకుని గోశాలకు వెళ్ళి అక్కడ గోవుకి గడ్డి తినిపించేస్తే కనుక, ఏదైనా ఆహారము మన యథాశక్తి ఆహారం తినిపించి ఆ గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వచ్చేస్తే ఆహార కొరత కానీ, తిండికి కొరత కానీ, మనం తిండి తినలేకపోవడం, ఇంటి నిండా తినే సరుకులు ఉంటాయి కానీ తినబుద్ధి అవ్వదు చాలామందికి.
అవునా, ఈరోజు తెల్లకపోతున్నామనో ఏదో ఒక అకారణంగా మనము తిండిని తగ్గించేస్తూ ఉంటాం. తగ్గించడం అంటే తినలేకపోతుంటాం, అన్నీ ఉంటాయి, తిండికి కరువు అవుతుంది. సో ఇలాంటి బాధలు లేకుండా ఉండడం కోసము ఆ రోజు భూమాత సస్యశ్యామలంగా ఉండి మనకి ఇంట్లో సస్యశ్యామలంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనధాన్యాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో ఈ పండుగను మనం ఇలా జరుపుకుంటాము, రైతులు అలా జరుపుకుంటారన్నమాట. ఇది పోలాల అమావాస్య తాలూకా విశిష్టత. అసలు మన మన పద్ధతులు, మన సంప్రదాయాలు ఎంత బాగున్నాయి. ప్రతిదానికి ఇంటర్లింకింగ్ గా ఎంత లింక్ ఉంటుంది తెలుసా? అండ్ ఇక్కడ ఆవును పూజించడం చూడండి, దానికి ఫీడ్ చేయడం, ఆ రకంగానైనా మనం కనీసం ఏదో దానం చేసుకుంటామన్న ఉద్దేశంతో. అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే ఒక పిసినారి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంకా డెత్ బెడ్ మీద ఉన్నాడనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లడికి పూర్వం పేర్లన్నీ నారాయణ, రామ, కృష్ణ అవే కదా. ఈ నోరు తిరగని నాలుగు మడతేసుకునే పేర్లు లేవు కదా. అయితే ఈవిడేమో పరమ భక్తురాలు, ఆయనేమో పరమ నాస్తికుడు. అది ఇంకా లాస్ట్ టైంకి వచ్చేసేటప్పటికి పిల్లవాడిని పిలవే అంటే చెప్పండి, మన పిలవనా, మన నారాయణని పిలవనా అని అంటుంది భార్య. అంటే కాదు, వాణ్ణి పిలువు కాదండి, మన నారాయణుడండి అని చెప్తుంది. నారాయణుడు అని పిలవమని ఇంకెళ్ళిపోతున్నాడు. అయినా కానీ వాడు పిలవడు నారాయణుడని. ఇంకా తాపత్రయం, కానీ అట్లీస్ట్ అప్పుడైనా సరే నారాయణ అంటాడేమో అని ఈ భార్య తాపత్రయం అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, వెంటనే ఒక గడ్డి పోచ తీసుకొస్తుంది. ఇదేమిటండి అని చూపిస్తుంది. అదే గడ్డి అంటాడు. కనీసం నారాని కూడా నోటంటే అనలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటారన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే మనకి ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఆచారము, దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెట్టారు. దాన్ని మనం అందుకోలేక పిచ్చితనంతో ఏంటేంటో చేస్తున్నాం తప్ప చేయవలసినవి చేయటం లేదు. అంటే ఈ కథ ఎందుకు చెప్పాను అంటే మన పూర్వీకులు కనీసం ఆ సమయంలోనైనా చిన్న వేసమెత్తు దానం చేసుకుంటారేమోనని వాళ్ళ తాపత్రయం అనమాట. ఏదో రకంగా నా వారసులు పుణ్యం చేసుకోవాలి, నా వారసులు కనీసం భగవద్భక్తిలో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఇవన్నీ పెడితే వాటన్నిటినీ కాలదన్ని మనం ఇంకో రకంగా వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ మన సంప్రదాయంలో ఉన్నంత ఫ్లేవర్ నిజంగారా ఎక్కడా లేదు. ప్రతిరోజు ఒక విశిష్టత, ప్రతి గడియ ప్రతి విశిష్టత, ప్రతి అంశంలోనూ ఆరోగ్యము, ఆధ్యాత్మికము, నైతికత అన్నీ ఇమిడి ఉన్నాయన్నమాట. ఇంత విశేషమైన భారత భూమిలో పుట్టి మనం ఏమిటో జాంబీలం అయిపోతున్నాం. కానీ నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారమ్మా. ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తేనన్నా.